టమాటా నిల్వ పచ్చడి ఈజీ ప్రాసెస్లో పావు కిలో టమాటా కట్ చేసుకొని అందులో చిటికెడు చింతపండు వేసుకొని వేపుకోవాలి ఫ్రెండ్స్. పౌడర్ కోసం ఆవాలు 1 స్పూన్, మెంతులు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్ వేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఫ్రెండ్స్. వేపుకొని దాన్ని మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి పౌడర్ చేసుకొని. దీన్ని మనం పెట్టాం కదా టమాటోస్ని మాడకుండా చూసుకోవాలి, ఎందుకంటే అందులో మనం సాల్ట్ వేయట్లే ఆయిల్ వేయట్లే కాబట్టి కలుపుకుంటూ ఉండాలి. అట్లా 5-6 ఎల్లిపాయలు వేసి కలుపుకున్న తర్వాత మెత్తగా అయిన తర్వాత మిక్సీ గిన్నెలు వేసుకొని కారం, సాల్ట్, పసుపు, మనతో పౌడర్ వేసి పెట్టుకున్నాం కదా అది ఇవన్నీ కలిపి మిక్సీ పట్టాలి ఫ్రెండ్స్. మన తాలింపు కోసం ఆయిల్ వేసి అది కొంచెం హీట్ అయిన తర్వాతకి గుండుపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి, పక్కా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎలాగో చూస్తున్నారు ఫ్రెండ్స్, చిన్న ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అది వేడిగా ఉన్నప్పుడే మనం దాంట్లో ఆ పచ్చడి కలుపుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అది ఎంత మంచి అట్లా ఉడుకుతుందో ఆయిల్లో ఆ పచ్చితనం అంతా పోయి ఎక్కువ రోజులు అవుతుంది మనకి ఈ పచ్చడ. ఒక బయట పెట్టుకుంటే మనకు 2 months దాకా ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3-4 months వరకు ఉంటుంది. లాస్ట్లో మా మమ్మీ అన్నంలో వేసి తినిపించింది ఫ్రెండ్స్, టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.